వెల్కమ్ టు ఐనా టీవీ. ప్రపంచంలోని అతి పురాతనమైన 10 చర్చులు, వాటి యొక్క వివరాల గురించి తెలుసుకుందాం. మొదటిది మానిస్ట్రీ ఆఫ్ సెయింట్ ఆంథోనీ. ఇది ఈజిప్ట్ దేశంలో ఈస్టర్న్ డిజర్ట్ లో ఉంది. ఇది 356వ సంవత్సరంలో నిర్మించబడింది. పాక్షికంగా 11వ శతాబ్దంలో నాశనం అయితే దీన్ని పునర్నిర్మించడం జరిగింది. అసలు నిర్మాణం యొక్క గుర్తులు చాలా తక్కువగా ఉన్నాయి. రెండవది చర్చ్ ఆఫ్ అవర్ లేడీ మ్యారీ ఆఫ్ జియాన్. ఇది ఇథియోపియా దేశంలో ఆగ్జమం అనే ప్రాంతంలో ఉంది. నిజానికి దీనిని 4వ శతాబ్దంలో నిర్మించారు. దీనిని అనేక సార్లు పునర్నిర్మించారు. ఇటీవల 17వ శతాబ్దంలో చక్రవర్తి ఫెసిలిడిస్ హయాంలో నిర్మాణం జరిగింది. మూడవది జెరూసలేం ప్రాంతంలో ఉన్న చర్చ్ ఆఫ్ ద హోలీ సెపల్చరీ. దీనిని 335వ సంవత్సరంలో పూర్తి చేశారు. 1009 సంవత్సరంలో ఇది పూర్తిగా నాశనం అయ్యింది. దీనిని 1038 సంవత్సరంలో పునర్నిర్మించడం జరిగింది. నాలుగవది మార్మట్టై మానిస్టరీ. ఇది ఇరాక్ దేశంలోని మౌంట్ ఆల్ఫఫ్ ప్రాంతంలో ఉంది. దీనిని 4వ శతాబ్దంలో నిర్మించారు. ఇది అనేక సంవత్సరాలుగా పునర్నిర్మించబడింది. ఐదవది చోరా చర్చ్. ఇది టర్కీ దేశంలో ఇస్తానబుల్ ప్రాంతంలో ఉంది. ఇది 4వ శతాబ్దంలో నిర్మాణం జరిగింది. కానీ దాని యొక్క శిథిలాలు చాలా తక్కువగా ఉన్నాయి. తరువాత 13వ శతాబ్దంలో మొజాయిక్ అలంకరణ కలిగి ఒక ఆకర్షణీయంగా మిగిలింది. ఇది 1501వ సంవత్సరంలో మసీదుగా ప్రకటించబడింది. అటాకాలం నుండి ఒక మ్యూజియం గా ఉంది. ఆరవది జుబాలి చర్చ్. ఇది సౌత్ అరేబియాలో ఆల్ జుబైల్ ప్రాంతంలో ఉంది. ఇది కేవలం స్థానికుల కోసమే. బహిరంగంగా విదేశీయుల సందర్శనాన్ని ప్రభుత్వం నిషేధించింది. చివరకు పురావస్తు శాఖ వారిని కూడా దీన్ని సందర్శించడానికి అనుమతి లేదు. ఏడవది చర్చ్ ఆఫ్ సెయింట్ పీటర్. ఇది టర్కీలో అంతక్యా ప్రాంతంలో ఉంది. దీనిని 4వ లేదా 5వ శతాబ్దం కాలంలో విస్తృతంగా పునర్నిర్మించారు. సెయింట్ పీటర్ మత గురువుగా ఆయన అధ్యక్షతన యాంటియోచ్ యొక్క మొట్టమొదటి క్రైస్తవ మందిరంగా దీనిని నిర్మించారు. దానిని అసలు అరామేక్ పేరుతో పిలుస్తారు. 8వది మార్ గాబ్రియల్ మానిస్టరీ. ఇది టర్కీలో మిడ్యట్ ప్రాంతంలో ఉంది. ఇది పాత అస్సిరియన్ టెంపుల్ రూపంలో నిర్మించారు. ఇప్పుడు టర్కిష్ ప్రభుత్వము మరియు చర్చి మధ్య దానికి సంబంధించిన ఆస్తి కోసం వివాదంలో ఉంది. 9వది కాసక్ బసిలికా. ఇది ఆర్మేనియా దేశంలో అపరాన్ ప్రాంతంలో ఉంది. దీనిని 4వ 5వ శతాబ్దంలో నిర్మించారు. ఇప్పుడు దీని అసలు భవనంలో అనేక పురాతన భవనం యొక్క లక్షణాలతో కలుపుకొని ఉంది. చిట్ట చివరిది చర్చ్ ఆఫ్ ద నేటివిటీ. ఇది పాలస్తీనా దేశంలో బెతల్హెమ్ అనే ప్రాంతంలో ఉంది. దీనిని 339వ సంవత్సరంలో నిర్మించారు. ఇది సాంప్రదాయకమైన యేసు జన్మస్థలము. ఆ స్థలము కాన్స్టంటైన్ మరియు అతని తల్లి హెలెనా ద్వారా ఈ చర్చిని 327లో ప్రారంభించారు. అసలు బసాలికా 339వ సంవత్సరంలో పూర్తయింది. తెలుసుకున్నారు కదా ప్రపంచంలోని అతి ప్రాచీనమైన చర్చిలు ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క వివరాలు. ఈ న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, మరి నచ్చితే షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఐనా టీవీకి సబ్స్క్రైబ్ చేయండి.